పచ్చడి చేశాను. పచ్చడితో పాటు పప్పు కూడా చేశాను. ఒక 2 కట్టల పాలకూర, ఆ పాలకూరతో పప్పు చేశాను. ఇదిగోండి మజ్జిగ చారు, మిగిలి కూడా చేశాను అనమాట. ఇవి ఈ 3 చేశాను. ఇప్పుడు భలే ఉంటుందండి. ఇంగు వాసన మాత్రం గుమాయించేస్తుంది. చాలా చాలా ఇంగు వాసన వేసేస్తుంది. కాస్త ఎక్కువ పడిందిలేండి ఇంగువ. అన్నంలో కలుపుకున్నాక ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఆ వగరు అంత వగరు ఏం లేదు, బాగుంది. చాలా సూపర్గా ఉంది. ఇలా అయితే ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి. ఇప్పుడే సీజన్ అనమాట. సీజన్లోనే చేసుకోవాలి. ఇదిగోండి ఈరోజు ఒక మంచి రోటి పచ్చడి. రోట్లో చేయలేదు, మిక్సీలో చేసిన పచ్చడే. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, గుమగుమలాడిపోతుంది, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏం పచ్చడి ఏంటి అనేది వీడియోలోకి వెళ్దాం, చూద్దాం, చేసేద్దాం. మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పేసేయండి నాకు, ఓకేనా? చూడండి, అసలు భలే రుచిగా ఉంటుంది. ఇక రండి, ఆలస్యం చేయొద్దు. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్దీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఇదిగోండి, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. వెలక్కాయ అంటాం కదా, వెలక్కాయతోటి పచ్చడి చేసుకుందాము. నోటికి రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అయితే ఇది వినాయక చవితి అప్పుడు మనం పాలవెల్లి కట్టుకుంటాం కదండి, పాలవెల్లికి కడతాం కదా, ఆ పాలవెల్లికి కాయలు అనమాట. నేనైతే పాలవెల్లి కట్టలేదు, దేవుడి దగ్గరే పెట్టేసుకున్నాం అనమాట. పళ్ళన్నీ కూడా ఏం తెచ్చినవి అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకున్నాం. పాలవెల్లి కట్టే అవకాశం లేదనమాట, అందుకని పాలవెల్లి కట్టలేదు. మాకైతే అనుమతి ఉందండి, ఎప్పుడు ప్రతి సంవత్సరం కట్టేవాళ్ళము. గత ఒక 4-5 సంవత్సరాలుగా నాకు అసలు కుదరట్లేదు, పాలవెల్లి సెట్ చేయడానికి అవ్వట్లేదు. అందుకని ఈ పళ్ళన్నీ దేవుడి దగ్గర పెట్టేశాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు. పాలవెల్లి కడితే చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఆ పాలవెల్లికి వచ్చినవి కాయలు ఉంటాయి కదండి, ఆ కాయలు అనమాట. నేను పాలవెల్లి కట్టలేదుగా, విడిగానే పెట్టాను కాబట్టి. ఒకటి వెలక్కాయ చూసారా, ఇదిగోండి. ఈ వెలక్కాయతోటి, చిన్న వెలక్కాయ ఉంది, దీన్ని వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకుందాం. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. వెలక్కాయ కొంతమంది తింటే, నాకు పడదండి, గొంతు పట్టేస్తూ ఉంటుంది అనమాట, వగరు ఎక్కువగా ఉంటుంది కదా. అలా లేకుండా మనకి ఏ ప్రాబ్లం లేకుండా చేసుకుందాం, సరేనా? మంచి రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అది కూడా తక్కువ ఆయిల్ తోటి. మన కాన్సెప్టే అది, చాలా తక్కువ ఆయిల్ తోటి రుచిగా చేసుకోవాలని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, సరేనా? రండి, ఇంక మరి ఆలస్యం చేయకుండా దీనికి ఏమేం కావాలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా దీన్ని ఇలా కొట్టేసుకోవాలండి. పచ్చిదానికంటే కూడా పచ్చడి ఎక్కువ వగరు ఉంటుంది, పండుదైతే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఉత్తిదే తినేచ్చు, పచ్చడి కూడా సూపర్ గా ఉంటుంది. ఇది చెతకట్లేదు అసలు, చూసారా? ఇదిగోండి, ఇది ఇప్పుడు మనం పెంకులు రాకుండా చూసుకోండి. ఇందులోకి పెంకులు రాకుండా మొత్తం మనం ఇలా తీసేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇదిగోండి, ఈ పెంకులు మొత్తం పచ్చడి వేసేసాను. ముక్కలు అయిపోయి, కొట్టడం గట్టిగా ఉంది కదా, అందుకని అన్ని ముక్కలు అయిపోయింది. చూడండి, ఇగో ముక్కలు చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే, దీంట్లో నీళ్ళు పోద్దామండి. నీళ్ళు పోసి మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మామూలుగా పచ్చిగా ముట్టుకుంటే జిగురుగా అంటుకుంటుందండి అంతాను. చాలా పచ్చిగా ఉంది కదా, అందుకోసం చెప్పి చేతికంతా అలా జిగురు అంటుకుంటుంది అనమాట. ఇదిగోండి, మనం స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత మనం పచ్చడి వేసుకుందాము. ఈ నీరంతా తీసి వేరే దాంట్లో వేసేసుకుని అప్పుడు పోపు కూడా వేయించుకోవాలండి. నేను ఇదే ముకుట్లో పోపు వేయించుకుంటాను కాబట్టి ఉడికేదాకా వెయిట్ చేద్దాం. చూసారా, ఇలాగా ఉడకాలన్నమాట. ఉడికితే ఇది మెత్తబడుతుంది, అలాగే మిక్సీలో వేసుకోవడానికి చక్కగా ఉంటుంది, నలుగుతుంది. మామూలుగా పచ్చిదే వేసేసామనుకోండి ఎంతకి నలగదనమాట. అది కాకుండా మనకి పచ్చిది వేసామంటే గొంతు పట్టేసినట్టు అయిపోతుందండి. ఇవాళ పచ్చడి చాలా బాగుంది కదా అని తిన్నామంటే మర్నాడికి గొంతు పట్టేస్తుంది అనమాట, బాగా పట్టేసి గొంతు నొప్పిలాగా వచ్చేస్తుంది. కానీ సీజనల్గా మనం తినాలి కదండి, ఇలాంటివన్నీ ఉపాయాలు చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. పచ్చడి అయితే ఏం పాడైపోదండి. నీళ్ళతో ఇలా ఉడికించేస్తాం కదా, ఉడికిన తర్వాత బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు పచ్చడి చేసుకోవాలి.
బాగుంటుంది. ఓ 4 రోజులు 5 రోజులైనా సరే పాడైపోదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులైనా ఉంటుందిలేండి. కానీ కొంచెమే చేస్తున్నాం, మనం చాలా కొద్దిగా చేస్తున్నాం. ఇది మెత్తబడిపోయింది. మనం ఆపేద్దాము. ఆపేసి దీన్ని ఇందులో వేసుకుందాం. నీళ్ళతో సహా దీంట్లో వేసేసుకుంటే ఇది ఇలా చల్లగా అవుతూ ఉంటుంది. మనం ఈలోపు పోపు అయితే వేయించుకుందాము. చూసారా, పగులు పగులు వస్తుంది. చల్లారనిచ్చి మనం చేసుకుందాం. ఇదిగోండి, మూకుడు ఊరికే ఒకసారి ఇలాగా దొరిచేసి నేను ఇదే పెట్టుకున్నాను. కడకపోతే మళ్ళీ మాడిపోతుందండి. ఇది కూడా ఉంది, చూసుకోండి. మీరు మూకుడు ఒకసారి అప్పుడంగా పెట్టేసారి అనుకోండి, ఉడికించిన వెంటనే అలా పెట్టేస్తే మాడిపోతుంది అనమాట, సరిగా ఉండదు. ఒకసారి చేసుకోవాలి. ఎండుమిరపకాయలు చూసారా, ఎండుమిరపకాయలు మీ కారం తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. అది దృష్టిలో పెట్టుకుని ఎండుమిరపకాయలు ఎన్ని కావాలో కారం తగ్గట్టుగా చూసుకోండి. నేనైతే ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, వగరు కూడా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను. స్టవ్ తగ్గించేసుకుందాము. మనం ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఇదిగో ఇదేనండి ఆయిల్, దీంతో చేస్తాను నేను. ఇంతకుమించి ముందుగా మనం ఇదిగోండి ఇంగువ, ముద్ద ఇంగువ, ముద్ద ఇంగువగా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కంపల్సరీ మెంతులు వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే ఆవాలు వేసుకుంటే కూడా రుచి సూపర్గా ఉంటుంది. అవి వేగుతూ ఉంటాయి. ఎండుమిరపకాయలు వేసేద్దాము. ఇప్పుడు కొంచెం మినపప్పు అండి, కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం మినపప్పు అంతే. ఆవాలు, మెంతులు, కొంచెం మినపప్పు ఆప్షనల్ వేసుకునేవాడు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే వేస్తాను, కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి. ఇంగువ, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ ముక్కలు, మినపప్పు, శనగపప్పు అవసరం లేదండి దీనికి. ఇంకా ధనియాలు ఇలాంటివి ఏమి అవసరం లేదు. నేను చేసే పద్ధతి ఇలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ చక్కగా ఇలా వేయించుకోవాలి. కొద్దిగానే ఆయిల్ వేసాం కదా మనం, కాబట్టి కొంచెం నిదానంగా వేయించుకోవాలన్నమాట. పచ్చడికి కూడా ఎక్కువ ఆయిల్ వేయాలని ఏం లేదండి. మీకు కావాలంటే మరి కాస్త వేసుకోండి. ఈజీగా మీకు అయిపోవాలి అనుకుంటే, తొందరగా వేగాలి అనుకున్నప్పుడు మరి కాస్త ఆయిల్ వేసుకుని వేయించుకోండి. నాకు ఇప్పుడు ఏమంత హడావుడి లేదు, అయినా ఆయిల్ ఎక్కువ తినడం మంచిది కాదని చెప్పి ఇలా కొంచెంగా నేను వేసుకుని చేసుకుంటాను అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేసుకోగలుగుతాం. కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. ఈ పద్ధతి నచ్చిన వాళ్ళు ఇలా చేసుకోండి. ఓకేనా? ఇది వేగిపోయింది. పోపు ఇందులో తీసేస్తాను. ఇప్పుడు చివరిగా ఏం చేద్దామంటే, 4 కరివేపాకు రెమ్మలు పైన వేసుకుంటాం కాబట్టి జస్ట్ ఈ మూకుట్లో ఇలా ఆ వేడికి అలా వేగిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పోపు చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవడమేనండి, పచ్చడి వేసేసుకోవడమే. పోపు చల్లగా అయిన తర్వాత, అలాగే ఇది మనం ఇది ఉడికించుకున్నాం కదా, ఇది కూడా చల్లగా అయిన తర్వాత రెండు కలిపి మిక్సీలో వేసుకుని పచ్చడి వేసేసుకోవడమే. అది కూడా చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఈ రెండు కలిపి చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేస్తా రెండును. ఇదిగోండి, కొద్దిగా చల్లగా అయింది, మనం మిక్సీలో వేసుకుంటున్నాం. ఇంకా మనం ఆగలేమన్నమాట, చేసిన తర్వాత ఇక టకటకా చేసేసుకోవాలి. చల్లగా అయిపోయిందండి, పోపు చల్లగానే అయింది. ఇదే వెలక్కాయ ఉడికించుకునేది కొంచెం వేడిగా ఉందన్నమాట, మరేం పర్లేదు, చేసేసుకుందాం. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం మనం పసుపు వేసుకోవాలి, అలాగే ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. తక్కువ వేసుకుంటే తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలు కూడా దీంట్లో వేసేద్దాం. కాస్త నలిగిన తర్వాత అప్పుడు ఈ నీళ్లు కూడా పోసుకుందాము. ముందు ముక్కలు వేసేద్దాం. మిక్సీ వేసుకొస్తా.
ఇదిగో చూడండి, ఇలా నలిగింది కదా, వేసి చాలా కొంచెం ఉంది, అందుకనే అడిగి వెళ్ళిపోయింది. ఇది నలిగింది అయినా కూడా ఈ నీరు అంతా కొంచెం తీసేసి అడుగున కొంచెం ఎలా ఉంది కదండి, ముక్కలు ఉన్నాయి, అది వేసేద్దాం. మరి నీళ్ళు వేస్తే జారుగా అయిపోతుంది కాబట్టి ఈ నీళ్ళు వేసేసుకుందాం. ఇందులో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని వేసేసుకోండి. సో ఇక చూసారా నలిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక 2 పచ్చిమిరపకాయలు కడిగేసి పెట్టుకున్నాను. ఒక్కసారి తిప్పుతాను, మరీ నలిగిపోకుండా. పచ్చగా నలిగింది, చాలు, ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. దీంట్లోకి తీసేస్తాను. పచ్చడి తీసాక చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో పచ్చడి. ఇదిగోండి, మన వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేను దీంట్లోకి తీసేసుకున్నాను. అలాగే పైన వేయించుకున్న కరివేపాకు కూడా పైన వేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఫైనల్ గా మన వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా చేశాను అనేది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఉడకపెట్టుకుని మాత్రం చేసుకోండి, ఉడకపెట్టుకోకుండా చేసుకున్నారే అనుకోండి బాగా గొంతు పట్టేస్తుంది. దానికంటే కూడా మీకు అలా పచ్చిగా చేసేదానికంటే కూడా ఇలా ఉడకబెట్టి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చేశాక ఎలా ఉందో నాకు కామెంట్లు తప్పకుండా తెలియజేయాలి మీరు నాకు, ఓకేనా. సీజనల్ గా వచ్చేది తప్పనిసరిగా మనం అన్ని రుచి చూడాలి, మన పిల్లలకి చూపించాలి, అన్ని కూడా ట్రై చేస్తూ ఉండాలి. గొంతు నొప్పి కదా అని చెప్పి మానేకండి. ఇలా మనం ఏదో ఒకటి ఉపాయం ఆలోచించి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. హైప్ చేస్తే నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది, ఇంకా ఒక 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, మంచి వాసన అయితే వేస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది. ఇంగువ దట్టించారేమో బాగా మంచి వాసన అయితే వస్తుంది, సూపర్ టేస్టీగా ఉంది. మీ కళ్ళ ముందే కొంచెం నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి వావ్ అనాలి కదా. ఇంకా అసలు తిరుగులేదండి, అద్భుతంగా ఉంది. అన్ని ఉప్పు కారం పులుపు అన్ని సరిపోయినాయి అనమాట. చాలా 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 బాగుంది. చింతకాయ పచ్చడి గుర్తొస్తూ ఉంటుంది మీకు. చింతకాయ పచ్చడి ఎలా ఉందో అలాగే ఉంది. కొబ్బరి పచ్చడి కంటే కూడా చింతకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్ అండి. ఇదైతే చేసుకుని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈరోజు ఏం చేశాను చెప్పలేదు కదా మీకు నేను. ఇదిగోండి, పచ్చడి చేశాను. పచ్చడితో పాటు పప్పు కూడా చేశాను. ఒక 2 కట్టల పాలకూర, ఆ పాలకూరతోటి పప్పు చేశాను. ఇదిగోండి, మజ్జిగ చారు, మజ్జిగ కూడా చేశాను అనమాట. ఈ 3 చేశాను. ఇప్పుడు వెలక్కాయ పచ్చడితోటి ఇలా కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఇంగు వాసన మాత్రం గుమాయించేస్తుంది, చాలా చాలా ఇంగు వాసన వేసేస్తుంది. కాస్త ఎక్కువ పడిందిలేండి ఇంగువ. అందులో కలుపుకున్నాక ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఆ వగరు అంత వగరు ఏం లేదు, బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఇలా అయితే ట్రై చేయండి మీరు. ఏమండి ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. పచ్చడి నచ్చిందా? మిగిలినవి ఎలాగో బాగుంటాయి అనుకోండి. ఇదే కొత్తగా అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఏడాదిలో వచ్చినప్పుడు ఒకసారి 2 సార్లు చేసుకుంటాం.